ఏసీ న్యూస్ కి స్వాగతం. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా క్రాంతినగర్ నెల్లూరు రూరల్ బొలినేని హాస్పిటల్ ఎదురుగా బాబు జగజ్జీవన్ రామ్ సేవా సమితి ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బొలినేని సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేయడము, దాన్ని నా చేతుల మీద ఆవిష్కరించడము చాలా సంతోషంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి అన్నారు. దేశం కోసం ఎన్నో సేవలు అందించాడన్నారు. అనంతరము విగ్రహావిష్కరణ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, ప్రముఖ అడ్వకేట్ కుడుముల రవికుమార్, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, బాబు జగజ్జీవన్ రావు సేవా సమితి అధ్యక్షులు రాచపూడి వెంకట్రావు, జాయింట్ సెక్రటరీ ఇజ్రాయిల్, నందిపాటి శ్యామ్, నందిపాటి మాలకొండయ్య, ఈసాక్, బాబు, పదల సుబ్బారాయుడు, దళితులు అధిక సంఖ్యలో చెప్పారు. కాబట్టి ఈదులో శాంతిపరంగా శుభ్రంగా గుడ్డుపాటి వెంకటేశ్వర్లు, అదే మాదిరిగా పోల్చిట్ల బాబు, వీళ్ళందరూ ఆ చిన్న పాపలకి రూపొందించుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ విధి విధానాలు కూడా మరొకసారి అందరం కూడా కూర్చొని దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ రకంగా దీన్ని జయప్రదం చేయాలి, ఇది చూడండి అమ్మా. అందరికీ కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇంత మహోన్నతమైన వ్యక్తికి ఈ రకంగా కార్యక్రమాన్ని మేము నడిపిన దానికి గర్విస్తున్నాము. అదే మాదిరిగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలబడి. నా పేరు వెంకట్రావు. ఈ సేవ బాబు జగజ్జీవరావు సేవా సమితి నిర్వాహకుని. ఇక్కడ పూజ్యులు భారతదేశం మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవలు అందించిన ఆయన. కాబట్టి అలాంటి మహనీయుని ఇక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం నిజంగా మా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అదే మాదిరిగా అట్లా చేసుకోవటమే కాదు, ఆయన ఆశయాలు ఏమైతే ఉన్నాయో ఆ వాటన్నిటికి కూడా మేము పాటుపడతామని, అదే మాదిరిగా సంస్థకు ఒక మంచి పేరు తెస్తామని, ఇంతటి గహన మహనీయుడికి నివాళులు అర్పించేదానికి మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రావటం నిజంగా మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఆయనకి ఇప్పుడు కూడా మేము రుణపడే ఉంటాము. కాబట్టి ఇంత మహోన్నతమైన వ్యక్తి కోసం చాలా మంది కూడా ఇక్కడ ముందుకొచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా ఇంత స్ఫూర్తిని మాకు ఇచ్చిన మమ్మల్ని ముందు నడిపించిన మా ట్రస్ట్ చైర్మన్ రవికుమార్ అన్న కూడా నిజంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదే మాదిరిగా బ్రహ్మానందపురం, క్రాంతినగరు ఈ రెండు ఏరియాలు కూడా బాగా ఇక్కడ బలహీన వర్గాలుగా ఎంతోమంది ఎస్సీలుగా ఉండే పరిస్థితి. కాబట్టి ఒక కమ్యూనిటీ కింద ఉన్న పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనా కూడా సరే ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ, మాకు అందరూ కూడా మాకు దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మా కార్పొరేటర్ బొబ్బలి శ్రీనివాస్ యాదవ్, అదే మాదిరిగా మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి దీనికి రావటం ఎమ్మెల్యే గారు, అదే మాదిరిగా మా గిరణ్ ఆశీస్సులు కూడా అందరికి ఉంటాయని కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశ మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమర యోధుడు, పీడిత ప్రజల పక్షాన తన యొక్క వాణిని వినిపించి ఈ దేశ అభ్యున్నతి కోసం, సమానత్వం కోసం అవిరళ కృషి చేసినటువంటి ఒక మహనీయ వ్యక్తి. అటువంటి బాబు జగజ్జీవన్ గారి విగ్రహావిష్కరణ ఇక్కడ స్థానికంగా బొలినేని సెంటర్లో క్రాంతినగర్లో ఉన్నటువంటి యువకులు
కమిటీ ఏర్పడి ఈ యొక్క విగ్రహావిష్కరణ చేపట్టడం చాలా సంతోషకరం. వారి యొక్క ఆశయ సాధన కోసం, ఈ సమాజం స్థాపన కోసం ఈ ప్రాంతంలో యువకులుగా ఉండేవారంతా కలిసి ఐకమత్యంగా అందరినీ కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్నారు. వారి స్ఫూర్తితోటి మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ బాబు జగ్గిరావు గారికి జోహార్లు అర్పిస్తాం. ఈరోజు బాబు జగజ్జీవనరావు విగ్రహాన్ని ఈ యొక్క సెంటర్లో ప్రదర్శించడానికి బొల్లేని సెంటర్ ఇది. బ్రహ్మానందపురం, క్రాంతినగర్ రెండు కలిపి ఒకే కమ్యూనిటీ, ఎస్సీలు మేమంతా. ఆయన మా అభ్యుదయానికి అంటరానితనాన్ని నిర్మూలించాడు. చాలా ఆయన జీవితం అంతా అంటరానితనానికి వ్యతిరేకంగా ఒక ట్రస్ట్ పెట్టాడు కూడా. ఆయన ఉప ప్రధాని కూడా చేశాడు. 5 దశాబ్దాలు 50 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా రకరకాలుగా పోస్టులలో మంత్రిగా చేశాడు. అన్నింటిలో రాణించగలిగాడు. రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పాకిస్తాన్కి మనకి వార్ జరిగింది. ఆ వార్లో కూడా లాస్ట్కి మంచి సలహాలు తీసుకొని యుద్ధానికి మంచి సలహాలు ఇచ్చి లాస్ట్కి పాకిస్తాన్లో తెల్ల జెండా ఎత్తేంత వరకు నిద్రపోకుండా ఆహ్వానించడం మన సైన్యానికి వెనకుండి నడిపించాడు. చాలా అభ్యుదయ భావాలు కలిగిన మనిషి. ఆయనకి 2 పిల్లలు. వాళ్ళు మంచి పార్లమెంట్ మెంబరు. ఏ శాఖ ఇచ్చినా అవలేలుగా జరిపించి మంచి పేరును పొందాడు. ఉప ప్రధాని కూడా చేశాడు. ఆయనకి ఈరోజు మా సెంటర్లో ఆయన స్టాచ్యూ పెట్టి ఇంతమంది మహిళా కార్యక్రమం, మహిళలు, అందరు పురుషులు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కలిసి ఇప్పటివరకు కాశీగా ఉన్నందుకు మా ఎమ్మెల్యే గారు అది ఎన్ని పనులు ఉన్నా ఆయన వచ్చి ఆవిష్కరణ చేసి కొంచెం మాట్లాడి వెళ్ళారు. అలాగే మా కార్పొరేటర్ సిరన్న కానీ, కుటుంబ రవి గారు కానీ ఇంకా చాలా అభ్యుదయ భావాలు గల అందరూ వచ్చారు. ఈ యొక్క ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేశారు. దానికి మేము అందరం సంతోషపడుతున్నాం. ఇప్పుడు ఈ సమయంలో కూడా ఆయన స్ఫూర్తిగా ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. 400 మందికి చికెన్ బిర్యానీ అన్నదాన కార్యక్రమం చేశాము. దాని ముందుగా పారిశుద్ధ కార్మిక మహిళలకి ఇంకా ఇతరతర మహిళలకు కూడా దాదాపు 500 చీరలు పంపిణీ జరిగింది. అవన్నీ కూడా కార్పొరేట్ చేతుల మీదుగా వచ్చిన అతిథుల చేతుల మీదుగా పంపిణీ జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు చేసిన నృత్యం చాలా జనాలను అలరించింది. చిన్నపిల్లలు భరతనాట్యం, కూచిపూడి బాగా చేశారు. వాళ్ళందరికీ అభినందిస్తూ ఈ చిన్న అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు. ఈ సక్సెస్ జరిగినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మా కాడికి వచ్చి ఈ యొక్క ఏషియన్ వాళ్ళు వచ్చి ఈ యొక్క ఇంటర్ తీసుకున్నందుకు ఏషియన్ వారికి కూడా వాళ్ళ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. నా పేరు సుజాతమ్మ. ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు మేము దళితులము ఇదే క్రాంతినగర్ ఏరియాలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఇలా ఒక దళితుల నుంచి మా కోసము ఆయన గురించి చెప్పుకోవటానికి కూడా మా వయసు చాలదు. అట్లాంటి గొప్ప మహనీయుల గురించి ఈరోజు ఆయన విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవటం మా ప్రాంతంలో మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా దళితుల కోసము, మా పేదల పెన్నిదిగా నిలబడిన ఒక నాయకుడుగా, ఈరోజు మా పాలిట ఒక దేవుడుగా ఈరోజు ఆయన విగ్రహాన్ని నిర్మించుకోవటము మా క్రాంతినగర్ వాసులందరం మహిళలమంతా కూడా ఇక్కడ ఒక కమిటీగా, యూనియన్గా అన్ని పనులు మంచి పనులు చేపడుతూ ఉంటాము. ఈరోజు ఇంత గొప్ప పనిని ఒక విగ్రహాన్ని ఇక్కడ మా దేవుడనే చెప్తున్నాం. ఈరోజు మా దళితులకు ఒక దేవుడిని ఇక్కడ నిర్మించుకోవటం మాకెంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాము. నా పేరు సుజాత. క్రాంతినగర్ మహిళా కమిటీ తరఫున మేమందరము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము.